అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నల్లమిల్లి జోలికొస్తే ఊరుకునేదే లేదని, ఆయనకు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారతదేశ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని, 2029లో కూడా అధికారంలోకి రాలేమని రాహుల్ గాంధీకి అర్థమైపోయిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. అనపర్తి ఏఎంసీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు సత్తి దేవానందరెడ్డి మాట్లాడుతూ 56 సంవత్సరాల చరిత్ర కలిగిన నల్లమిల్లి కుటుంబంపై విమర్శలు చేయడం టీకే అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతూ నల్లమిల్లి చేస్తున్న పరిపాలన చూడలేకే ఆయన ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, కురగంటి సతీష్, పిడికిటి శ్రీదేవి, వీరవీరాంజనేయులు, రవిశంకర్, మోహిని, కర్రి శేషరత్నం, తమలంపూడి సుధాకర్ రెడ్డి, కర్రి వెంకట్రామారెడ్డి, కర్రి బుల్లిరెడ్డి, సురేందర్ రెడ్డి, హేమతులసి, పోతంశెట్టి సుభాషిణి, అల్ల గోవింద్, రావాడ నాగు, మురళి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ను వదిలేశారు. దానికి ముందేమో ఈవీఎం మిషన్ల మీదకి వెళ్ళేవారు. ఓడిపోతే ఈవీఎం మిషన్లే నరేంద్ర మోదీ ట్యాంపరింగ్ చేశారని చెప్పేవారు. ఒకవేళ వారు గెలిచినటువంటి రాష్ట్రాల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ముందుకు నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ నిన్న అంటారు, అమిత్ షా, నరేంద్ర మోదీ గారు వారిద్దరూ కూడా దేశాన్ని అమ్మేస్తున్నారు అని చెప్పి. దేశాన్ని అమ్మేసే మనస్తత్వం, బానిస మనస్తత్వం, అర్బన్ నక్సలిజం మనస్తత్వం రాహుల్ గాంధీ గారు మీకుంది, కాంగ్రెస్ పార్టీ మీకుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనటువంటి అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు ఇరువురు కూడా జాతీయ భావజాలంతో క్రింది స్థాయి నుంచి కూడా పనిచేసి ఈరోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి నాయకులు. బీజేపీనా టీడీపీనా చంద్రబాబు పిలిస్తే మళ్ళీ టీడీపీకి వెళ్ళిపోతారు అని అనడం ఇది రాజకీయ విధానంలో పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. వారు భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, వారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ పాలన సాగుతూ ఉంది. రామకృష్ణారెడ్డి గారిని అంటే నాకు పబ్లిసిటీ పెరుగుద్ది, ఈరోజు జిల్లా వ్యాప్తంగా నేను పబ్లిసిటీ అవుతానని ఈ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారిని అనడం జరిగింది. ఈరోజు రామకృష్ణారెడ్డి గారి పరిపాలన విధానం కానీ, ఆయన నడుచుకునే తీరు కానీ, ఆయన చేసే అభివృద్ధి కానీ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే బీజేపీ మన చంద్రబాబు నాయుడు గారే బీజేపీలోకి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఈరోజు మోడీ గారు, అమిత్ షా గారు కూడా ఆయన్ని ఎంతో గౌరవించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులందరూ కూడా ఆయన యొక్క పరిపాలన దక్షతను చూసి ఆయనకి గౌరవం ఇవ్వడం జరుగుతుంది. మేమందరం కూటమిగా కలిసి పనిచేసుకుంటున్నాము. అది మా యొక్క అంతరంగిక కూటమి. మీరేంటంటే ఏదో ప్రతిపక్షం నుంచి వీళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ప్రజల కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని గురువుగా, ఆయన ఆదర్శవంతంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని తీసుకుని తనకు ఇష్టం లేకపోయినా కూటమి పాలన ఆంధ్ర రాష్ట్రం రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి మాట కట్టుబడి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తాడే విశ్వేశ్వరరెడ్డి. నోరు ఉంది కదని చెప్పి ఇష్టాసరంగా మాట్లాడేవాడుగా మర్యాద తగ్గదు. నీకు ఇదే చెప్తున్నావు, నీకు మీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయింది. నువ్వు వైఎస్ఆర్ నుంచి కాంగ్రెస్కి వచ్చావు. అక్కడ పేపర్ మిల్ ఉద్యమంలో నువ్వు చేసిన దాని మీద జగన్మోహన్ రెడ్డికి నీకు సమస్య వచ్చి ఆ వేళ నువ్వు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చావు. ఈ వేళ మళ్ళీ ఎందుకు వెళ్తున్నా? జగన్మోహన్ రెడ్డి ఏదైనా మెచ్చుకుంటాడు, పేరు నాని పారిపోతం పూస్తూ ఉన్నాడు, పేరు నానికి సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పిలిచి నీకు సీట్ ఇస్తాడు అనుకుంటున్నావేమో. ఎమ్మెల్సీగా పోటీ చేసి డిపాజిట్ తక్క నువ్వు, రాజమహేంద్రవరంలో కార్పొరేటర్ కూడా పనిచేయండి నువ్వు. 56 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రామకృష్ణ కుటుంబంతో మాట్లాడేది మీరు.